వెల్కమ్ టు వాయు వేగా ఛానల్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వికోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందిస్తూ ఈ రోజు ఉదయం వికోట నందు ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని అతి దారుణంగా చంపడం క్షమించరాని నేరమని, పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించే విధంగా ఇలాంటి చర్యలకు పాటుపడుతున్న దుర్మార్గులపై కఠినమైన చర్యలు తమ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని, జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన వారిని వెంటనే శిక్షించే విధంగా తమ ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని ఆయన తెలియజేశారు. హత్య కాబడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు హత్య చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు పొద్దున్నే ఆయన్ని వాకింగ్ అప్పుడు నరికి చంపడం అనేది చాలా బాధాకర విషయం. డెఫినెట్గా ప్రభుత్వం దీన్ని చాలా గట్టిగా తీసుకుంటుంది. ఈ పత్రికా స్వేచ్ఛ మీద జరిగిన దాడిగా నేను భావిస్తాను. తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా ఎవరైతే ఈ పనికి చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పి ప్రభుత్వం తరఫున మేము చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి, మిత్రులకి అందరికి కూడా నేను ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటాను.